ఇది నా అభ్యర్థన, మన్నించు, నీకు సుఖశాంతులు వస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడు. వీడి రోదన ధ్వని నా హృదయాన్ని నులిమేస్తోంది. కరుణ, దయ ఇలాంటి వాటికి మనస్సులో రవ్వంత చోటివ్వవయ్యా, నా మాట విను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఇంకా అంటున్నాడు, రాజా, ఇది మహాపాపం, క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన పని. కాబట్టి ఈ బాలకుడి పట్ల దయ చూపించు, వెంటనే బంధనాలు విడిపించు. ఎవరి శరీరం మీద వాళ్ళకి ప్రీతి ఉంటుంది, ఎవడి దేహం వాడికి ముద్దు కదా. నా మీద, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా వెంటనే నువ్వు ఈ సున్నసేపుణ్ణి విడిపించు. హరిశ్చంద్రుడు వినిపించుకోవాల మహర్షి చెప్పిన మాటలు, పెడచెవిని పెట్టాడు. విశ్వామిత్రుడు కోపం వచ్చింది, కానీ శపించలా. సునశ్చేపుడి దగ్గరికి వెళ్ళాడు రహస్యంగా. ఆ పిల్లవాడికి వరుణ మంత్రాన్ని చెవిలో ఉపదేశించాడు. ఆ పిల్లవాడు ఆ మంత్రాన్ని చక్కటి స్వరంతోటి మననం చేస్తూ ఆ వరుణదేవుని ధ్యానం చేశాడు. చెప్పాను కదా, దేవతలు మంత్రాలకు లొంగుతారని. వరుణదేవుడికి హృదయం ద్రవించిపోయింది, ప్రత్యక్షమైనాడు. వెంటనే బాలుని బంధ విముక్తుడు చేసేశాడు, రాజును కూడా రోగ విముక్తుని చేశాడు. ఇది ఇక్కడ విశేషం. తన లోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు మాత్రం హరిశ్చంద్రుడు నా మాట లక్ష్య పెట్టలేదని మనస్సులో గంటు పెట్టుకున్నాడు, రుసరుసలాడుతూ వెళ్ళాడు. అంటే మనసులో పెట్టుకున్నాడు, ఎట్టయినా సరే ఈ యొక్క హరిశ్చంద్రుడిని సాధించాలని. అందుకని దాని తర్వాత కథ అంత జరిగింది. ఇది జరిగిన తర్వాత హరిశ్చంద్రుడు అబద్ధమాళ్ళ, గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ కథే మనకి మార్కండేయ పురాణంలో ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. అటు తర్వాత కొంతకాలానికి హరిశ్చంద్రుడు గుర్రవెక్కి అడవిలోకి వేటకి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో ఒక అడవి పందిని సంహరించబోతూ ఉంటే విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అడ్డుకున్నాడు. అక్కడ అతన్ని వంచన చేసి రాజ్య సర్వస్వాన్ని దానంగా గ్రహించాడు. అదేదో మాతంగ కన్యలు, అది వేరే, అది ఇందులో లేదు. హరిశ్చంద్రుడు రాజధానికి వచ్చాడు. విషయమంతా కులగురు వశిష్ఠ మహర్షికి చెప్పాడు. విశ్వామిత్రుడే తన యజమాని వంచన చేసి రాజ్యం కాజేశారని వశిష్ఠుడు గ్రహించాడు. విశ్వామిత్రుడు కోపం ఉంది కదా, ఈ హరిశ్చంద్రుడు నా మాట వినలేదని, అందుకని ఈ పని చేశాడు. కానీ తగిన సమయం రాబోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వశిష్ఠుడు. ఎవరికైనా టైం రావాలి కదా. ఒక రోజున వశిష్ఠ విశ్వామిత్రులు ఏదో వనంలో యథాలాపంగా ఎదురుపడ్డారు. ఒకరిని చూసి ఒకళ్ళ కోపం భగ్గుమంది. అప్పటిదాకా మనస్సుల్లో రగిలిపోతున్నారు కదా. వశిష్ఠుడే ముందుగా నోరు చేసుకున్నాడు. ఎంతో సాత్వికుడు ఆయన. అటువంటి వాడు ముందు మాట్లాడుతున్నాడు. ఓరి క్షత్రియాధమ, దుర్బుద్ధి, బ్రాహ్మణ వేషధారి, కొంగ జపం చేస్తూ డాంబికాలు కొడుతున్నావు, అహంకారంతో విర్రవీగుతున్నావు. మా మహారాజు హరిశ్చంద్రుడిని నిరపరాధిని వంచి రాజ్యం కాజేస్తావా? దుఃఖ సముద్రంలో ముంచేస్తావా? నీ కొంగ జపానికి తగినట్టే కొంగవైపో అని శాపం పెట్టాడు. కొంగవైపోమన్నాడు. విశ్వామిత్రుడు కూడా ఒళ్ళు మండింది. పాత కలహాల జ్ఞాపకం వచ్చినాయి. ఇంతకుముందు వశిష్ఠుడి చేతిలో అనేక సార్లు దెబ్బతిన్నాడు. ఆ హోమధేను యొక్క అపహరణ విషయంలో శ్రీమద్ రామాయణంలో ఉంటుంది ఆ కథ. ఈ శాపం వల్ల ఇంకా అగ్నికి ఆజ్యం మోసినట్టయింది. భగ్గుమన్నాడు. నువ్వు కూడా బాతువైపో అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇద్దరు క్షణంలో జలపక్షులైపోయారు. అయినా కూడా క్రోధాలు చల్లారలా. సాయంకాలం అయ్యేసరికి ఆ మానస సరోవరం తీరంలో ఇద్దరు చెరుక గట్టున చెరుక చెట్టు మీద గూళ్లు కట్టుకొని నివాసాలు ఏర్పరచుకున్నారు. పగలంతా తగాదాడుకుంటారు, సాయంత్రానికి ఆ గూళ్లలో కూర్చుంటారు. తెల్లవారడి ఆలస్యం ఇద్దరు కలబడి గోళ్లతోటి ముక్కులతోటి గీరుకుంటూ పొడుచుకుంటూ యుద్ధం చేసేవాళ్ళు. ఇలా 1000 సంవత్సరాలు నిత్యకృత్యంగా పోరాటం సాగించారు వాళ్ళు. దీనికి ఒక అంతం కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కల్పించుకున్నాడు. ఎందుకని బ్రహ్మ యొక్క పుత్రుడు ఈ వశిష్ఠ మహర్షి. వాళ్ళిద్దరిని విడదీసి ఓదార్చి శాంతింపజేసి మొత్తానికి ఎట్లా కొట్లా యుద్ధాన్ని విరమింపజేశాడు. ఇద్దరి శాపాలను ఆయనే తొలగించాడు. ఇద్దరికీ పూర్వరూపాలు వచ్చినాయి. అటుపైన బ్రహ్మ చేసిన ఒడంబడికి కట్టుబడి వశిష్ఠ విశ్వామిత్రుడు ఇద్దరు మిత్రులయ్యారు. ఏమైనప్పటికీ జనమేజయ మైత్రావరుని విశ్వామిత్రుల వంటి బ్రహ్మర్షులే అహంకారాన్ని జయించలేకపోయారంటే
ఇక సామాన్యులైనటువంటి దేవదానవుల గురించి ఆలోచించే పనే లేదన్నాడు. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, అంతరంగ శుద్ధి అనేది మహాత్ములకు కూడా అత్యంత దుర్లభం. ఎంతో ప్రయత్నంతో సాధన చేస్తే గాని తప్ప సాధ్యం కాదు. అంత శుద్ధి అణుమాత్రమైనా లేకుండా తీర్థ దాన తపశ్చర్యలు ఎన్ని చేసినా కూడా, ఎంత చేసినా కూడా పూర్తిగా నిరర్థకం అన్నాడు. కాబట్టి అంతరంగ శుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఏనాడో చెప్పాడు ఈ విషయాన్నే. ఈ విధంగా జరిగినటువంటి అద్భుతమైనటువంటి కథని చెబుతూ ఉన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మహర్షి, ఈ కథ చాలా చిత్రంగా ఉంది. ఒక మహారాజు ఒక మహర్షిని, సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క కుమారుణ్ణి శపించడం ఏంటి? ఎందుకు శపించవలసి వచ్చింది? ఈ కథ అంతా నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని వ్యాస మహర్షి అందుకుంటూ ఉన్నాడు. పూర్వం నిమి అనేటువంటి మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. ఇక్ష్వాకు యొక్క 12వ కొడుకు. రూప గుణ సంపన్నుడాయన, ధర్మజ్ఞుడు, ప్రజారంజకమైన పరిపాలకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని, అనేక యజ్ఞయాగాలు చేసినటువంటి వాడు. కేవలం బ్రాహ్మణుల కోసమని గౌతమాశ్రమం సమీపంలో ఒక పట్టణాన్ని నిర్మించి దానికి జయము అనేటువంటి పేరు పెట్టాడు. బ్రాహ్మణులందరూ అక్కడికే చేరి హాయిగా సుఖంగా ఉంటున్నారు. ఇలా ఉండగా ఒక రోజున ఈ నిమి మహారాజుకి అట్టహాసంగా భూరి దక్షిణలతోటి బహుకాలం కొనసాగే ఒక యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. అదే రజోగుణం అంటే. రజోగుణ విలాసం అలాంటిదే. ముందు తండ్రి గారి యొక్క అనుమతి పొందాడు. కావలసిన యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నాడు. భృగు, అంగిరస, వామదేవ, గౌతమ, వశిష్ఠ, పులస్య, రుచీక, పులహ ప్రభృతి మహర్షులందరినీ ఆహ్వానించాడు. వేద పండితులను రప్పించాడు. కులగురువు వశిష్ఠుల వారికి పాదపూజ చేసి వినయంగా నమస్కరించాడు. ఓ గురుత్తమా, ఈ యజ్ఞం చేయించు నా చేత. 5000 సంవత్సరాల పాటు సాగాలిది. ఇది అపూర్వమైనటువంటి దేవీ యజ్ఞం. శ్రీ జగదంబిక ప్రీతి కోసం నేను చేస్తున్నాను. కాదనకుండా మీరు ఆధ్వర్యం వహించండి అన్నాడు. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, ఓ నిమిరాజా, నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది. కానీ ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని చేస్తూ నన్ను అధ్వరుడుగా వరించాడు. 5000 సంవత్సరాలు దీక్ష చేపట్టాడు. అందువల్ల ముందుగా అది పూర్తి చేయించి తర్వాత నీతో చేయిస్తా. అంతాగా ఓపిక పట్టు. ఎందుకంటే దేవేంద్రుడు పనికి అగ్రస్థానం ఇవ్వాలి. ఎందుకని 3 లోకాలకు అధిపతి ఆయన అన్నాడు. గురుదేవా, మీరు మా ఇక్ష్వాకు వంశానికి కులగురువులు. మా పని కాదని వదిలేసి మరొకరి పనికి చేపట్టడానికి వెళ్ళడం మీకేమైనా భావ్యంగా ఉందా? బహుశా ధనలోభానికి లొంగిపోయినట్టున్నారు. మరొకసారి ఆలోచించుకోండి అన్నాడు. ప్రాధేయపడ్డాడు నిమి. వశిష్ఠుడు ఏం సమాధానం చెప్పలా. ఇంద్రయజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు. ఆ నిమి మహారాజు మనస్సులో బాధపడ్డాడు. ఏమైనా సరే యజ్ఞం చేయాలనుకున్నాడు. వెంటనే గౌతమ మహర్షిని అభ్యర్థించాడు. అంగీకరింపజేశాడు. సముద్ర తీరాన యజ్ఞం మొదలుపెట్టాడు. 5000 సంవత్సరాలు చేయాలి అని దీక్ష పట్టాడు. యజ్ఞం సాగిస్తున్నాడు. అక్కడ ఇంద్రుడితో యజ్ఞం పూర్తి చేయించి బయలుదేరి వశిష్ఠుడు నిమిరాజు దగ్గరికి వచ్చేశాడు. దర్శనం కోసం కబురు పెట్టాడు. పాపం అప్పటిదాకా ఆయన కూడా 5000 ఏళ్లు యజ్ఞం చేసి అలసిపోయి విశ్రాంతిగా నిద్రపోతున్నాడు రాజుగారు. భటులు లేపడానికి ధైర్యం జాల. చాలాసేపు వేచి చూశాడు వశిష్ఠుడు. కోపం వచ్చింది. అవమానం అనుకున్నాడు. వెంటనే శరీరం రాలిపోయి విదేహుడు అవుదువుగా గాని శాపం పెట్టాడు.
చూడండి, విదేహుడు వైపమ్మని శాపం పెట్టాడు, అంటే దేహం లేకుండా పోతుందని. ఇది విన్న సేవకులు కంగారుగా రాజుగారిని నిద్రలేపారు. గబగబా యువతలకు వచ్చాడు నిమిరాజు. గురువు గారికి నమస్కారం చేశాడు. గురువర్యా, ఇందులో నా దోషం ఆవంత కూడా లేదు. మీరు ధర్మజ్ఞులు, సర్వజ్ఞులు. మీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రుడి యజ్ఞానికి వెళ్ళావు. నేనెంత ప్రార్థించినా కాదన్నావు. యజమానిని నేను, కానీ నన్ను వదిలేశావు. విప్రుడవై ఉండి క్రోధానికి వశుడవై నిరపరాధిని నన్ను శపించావంటే నీకు నేను ప్రతిశాపం ఇవ్వడంలో ఏమాత్రం దోషం ఉండదు. అందుకని శపిస్తున్నాను. నీ క్రోధ సంయుతమైన శరీరం రాలిపోవుగాక, నువ్వు అశరీరుడు అవుదుగాక అని నిమిరాజు కూడా శపించారు. ఇద్దరు ఒకళ్ళ శరీరం పడిపోవాలని ఒకళ్ళు శపించుకున్నారు. వశిష్ఠుడు పశ్చాత్తప్తుడైనాడు. రే ఎంత పని జరిగింది అని తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి శరణు వేరుకున్నాడు. నాన్న, మరొక శరీరం పొందినా కూడా ఇప్పటి జ్ఞానం నాకు నశించిపోకుండా నాతో ఉండేటట్టు నాకు అనుగ్రహించు అని అడిగాడు. పుత్రుడు ఆరాటాన్ని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. నాయన భయపడవద్దని ఓదార్చాడు. ప్రస్తుతానికి మిత్రావరుణుల యొక్క తేజస్సులో నువ్వు ప్రవేశించు. తగిన సమయం వచ్చినప్పుడు అయోనిజుడిగా నువ్వు పుడుతుగానివి అన్నాడు. మిత్రావరుడు అంటే మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే మీకు తెలుసు వరుణదేవుడు. వశిష్ఠుడు హుటాహుటన బయలుదేరి వరుణలోకం వెళ్ళాడు. అక్కడ తన దేహాన్ని విడిచిపెట్టి ఆ మిత్రావరుణుల యొక్క తేజస్సులో వీర్యంలో జీవాంశగా ప్రవేశించి కూర్చున్నాడు. కాలం గడుస్తోంది. ఒక రోజున ఊర్వశి ఏదో పని మీద ఆ వరుణుడి యొక్క మందిరానికి వచ్చింది, లోకానికి. అప్పుడు ఆ మిత్రావరుణులు ఇద్దరు కూడా ఆమెను చూసి మన్మథార్తులైపోయినారు. వాళ్ళ మనస్సులు చెలించినాయి. ఓ సౌందర్యరాశి, ఓ ఊర్వశి, మమ్మల్ని కాసింత కటాక్షించు. ఆ మన్మథుడు పగబట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని అని జాలిగా అడిగారు. వాళ్ళ బాధను గ్రహించి ఆమె అంగీకరించింది. అనురక్తయ్యే క్రీగంట చూస్తూ విలాసంగా వారింట్లో అడుగుపెట్టింది. అంతలోకే ఆ మిత్రావరుణులకు వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు తెరిచి ఉన్నటువంటి ఒక కుండలో పడింది అది. అందులో నుంచి ఇద్దరు మహా తేజస్వులు సజ్జోజన్ములై ఆవిర్భవించారు. అంటే అప్పటికప్పుడే పుట్టారు. ఒక ఆయన అగస్త్యుడు, మరొక ఆయన వశిష్ఠుడు. మొదటి బాలుడు తపస్సు చేసుకుంటానంటూ అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రెండవ బాలుడు వశిష్ఠుడిని ఇక్ష్వాకు మహారాజు తెచ్చుకొని తన పురోహితుడిగా వరించి తీసుకువెళ్ళాడు. ఎందుకని? వశిష్ఠుడుగా తెలుసు కాబట్టి ఆయనే గౌరవ మర్యాదలతో పోషించాడు. జనమేజయ, వశిష్ఠుడు ఇలా మిత్రావరుణుల యొక్క తేజస్సు నుంచి అయోనిజుడై పునర్జన్మ పొందాడయ్యా అని వ్యాస మహర్షి ఈ అద్భుతమైనటువంటి కథను వినిపించాడు. అప్పుడు జనమేజయుడు, సరే గాని తాతగారు, ఈ వశిష్ఠ మహర్షి గురించి చెప్పారు, మరి ఆ నిమి సంగతి ఏమైంది? అతడు కూడా శాపోపహతుడు అయినాడుగా, మళ్ళీ అతను శరీరం పొందాడా? ఏం జరిగింది చెప్పమన్నాడు. వశిష్ఠుడు నిమిరాజును శపించిన సంగతి యజ్ఞం చేస్తున్నటువంటి ఋత్విజులకు, మునీశ్వరులకు తెలిసింది. అక్కడ చాలా బాధపడ్డారు. రాజును పరామర్శించారు. ఇంకా యజ్ఞం పూర్తిగాల, ముగింపు దశలో ఉంది. ఆ దీక్షగా తీసుకున్నటువంటి యజమానుడు శాపదగ్ధుడవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా? దీనికి ఏదైనా విరుగుడు చేయలేమా అని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి నిమిరాజు శరీరంలో నెమ్మది నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు చూశారు ఆ ఋత్విజులు. సరే, గంధమాల్యాది విలేపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూనే మరొక వైపు త్వరగా యజ్ఞం ముగించారు. నిమి మహారాజు సంతోషపడ్డాడు. దేవతలు కూడా ప్రసన్నులైనారు. ఆ యజ్ఞానికి వాళ్ళు ప్రత్యక్షమైనారు. ఓ నిమిరాజా, నీ దీక్షకు, నీ యజ్ఞానికి మేము ప్రసన్నులమైనాం. నీకేదైనా వరం ఇద్దామని వచ్చాం, కోరుకోమన్నారు. అప్పుడు వశిష్ఠుడి యొక్క
శాపం వల్ల ఈ శరీరం రాలిపోతే రాలిపోని, పునర్జన్మలో నీకు దేవరూపం కావాలో మానవ రూపం కావాలో కోరుకో, ఇస్తామన్నారు దేవతలు. అప్పటికే నిమి శరీరం రాలి ఆత్మ మిగిలింది, అంతే. శరీరం పోయింది, ఆత్మ ఉన్నది. అదే చెప్పింది బదులుగా వీళ్ళకి దేవతలతోటి, ఓ దేవతలారా, యజ్ఞం పూర్తయింది, మీరు ప్రసన్నులైనారు, నాకు అంతే చాలు. నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఏ దేహం మీద వాంఛలేదు. శరీరం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవలసిందేగా. అందుకనే శీరియతే ఇది శరీరం అన్నారు. శిథిలమైపోయేదే శరీరం. అందువల్ల ఏ రూపం నాకొద్దు. అయితే సకల ప్రాణికోటికి చూపుల్లో నేనుండాలి, వాయు రూపంతో కన్నులలో సంచరించాలి. ఈ వరం నాకివ్వండి అన్నాడు. వాళ్ళన్నారు, ఇలాంటి వరం ఇవ్వడం మా శక్తికి మించింది. దీన్ని కేవలం జగదీశ్వరి మాత్రమే ఇవ్వగలుగుతుంది. అయితే నువ్వు చేసినటువంటి దేవి యజ్ఞంతో అమ్మవారు సంతోషపడింది కాబట్టి తప్పకుండా ఇస్తుందని మా నమ్మకం. అందుకని జగదీశ్వరిని ప్రార్థించు అని సలహా చెప్పి దేవతలు వెళ్ళిపోయారు. వెంటనే నిమి యొక్క ఆత్మ జగన్మాతను ప్రార్థించింది. జగదీశ్వరి ప్రత్యక్షమైంది. కోటి సూర్యప్రకాశంతో రాశీభూతమైన సౌందర్యంగా విరాజులుతూ ఉన్న జగన్మాతను దర్శించాడు నిమి ఆత్మ. మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇవ్వు తల్లి, సకల ప్రాణికోటికి కన్నులలో కలకాలం కాపురం ఉండే వరమీయమని కోరుకుంది. జగదీశ్వరి అంగీకరించింది సంతోషపడి. సకల ప్రాణికోటికి కన్నులలో వాయు రూపంతో నీకు స్థిర నివాసం సిద్ధిస్తుంది. నీ కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి. నిమిషము అంటే రెప్పపాటు. రెప్పపాటు ఉన్నది కాబట్టి మనం నిమేషులం. రెప్పపాటు లేదు కాబట్టి దేవతలు అనిమేషులు అని పేరు వచ్చింది వాళ్ళకి. ఇది మానవులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే, దేవతలకు మాత్రం లేదు. వాళ్ళ కన్నులకి రెప్పపాటు ఉండదు అని జగన్మాత అంతర్ధానమైపోయింది. అటు తర్వాత మహర్షులందరూ సమాలోచన చేశారు. అతడికి పుత్రుడు కలగాలని సంకల్పం చేశారు. ఆ నిమి యొక్క ఆత్మను సమీపంలోనే వాళ్ళు మంత్రపూర్వకంగా అరణి మంథనం చేశారు. అలా మధిస్తూ ఉండగా ఒక పుత్రుడు ఆవిర్భవించాడు. ముమ్మూర్తుల తండ్రిలాగే ఉన్నాడు. అరణిని మధిస్తూ ఉండగా జన్మించాడు కాబట్టి అతడిని మిథి అని పిలిచారు. జనకుడు శరీరం నుంచి పుట్టాడు కాబట్టి జనకుడు అన్నారు. విదేహుడై దేహం లేని నిమియ ఇలా ఆవిర్భించాడు కాబట్టి విదేహుడు అన్నారు. ఇతడి వంశంలో ఇటుపైన జన్మించే రాజులందరూ విదేహులు, జనకులు అలా పిలువబడతారని జగన్మాత ఆదేశం. మన మిత్రుడు చంద్రశేఖర్ గారు ఇదే ప్రశ్న వేశాడు ఈ జనక మహారాజు గురించి. సుఖబ్రహ్మ జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడన్నారు కదా, మరి సుఖబ్రహ్మ ఏమన్నా ద్వాపరయుగం వాడు, జనక మహారాజు త్రేతాయుగం వాడు కదా అని ఇప్పుడు అర్థమై ఉంటుంది. మన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు ఈ సందేహానికి జవాబుగా. అందరు వినే ఉంటారు. ఇలా ఆవిర్భవించినటువంటి నిమి యొక్క కొడుకు జనకుడుగా ప్రసిద్ధి పొందాడు. గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు. అది మిథిలా నగరం అని పేరు. మిథి నిర్మించాడు కాబట్టి మిథిలా అనే పేరు వచ్చింది. అతని వంశంలో పుట్టిన రాజులందరూ కూడా జనక పేరుతోటి ప్రఖ్యాతి గడించారు. వాస్తవానికి సీతమ్మ తండ్రి పేరు శీరధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు. రామాయణంలో ఉంది ఇది. అసలు పేరు అది, కానీ వాళ్ళ వంశం ప్రకారం వాళ్ళకి జనకుడు అనేటువంటి పేరు ఉందన్నమాట. తత్వజ్ఞానులై వాళ్ళు విదేహులు అనిపించుకుంటారు. జనమేజయ ఇదయ్యా నిమి కథ అని వ్యాసుడు ముగించాడు. వెంటనే జనమేజయుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. వ్యాస మహర్షి, అంతా బాగానే ఉంది, కానీ నాదొక్క చిన్న సందేహం. వశిష్ఠుడు అంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క కొడుకు, వేదాంగవేత్త, అన్నిటికీ మించి గురువు. ఇక్ష్వాకు వంశానికి, తన వంశానికి పురోహితుడు. అతని మీద నిమి మహారాజు అలా కోపపడవచ్చా? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. మరి ఆ రాజుగారు రవ్వంత ఓరిమి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి ఏమిటి కారణం? మీరే చెప్పాలి అన్నాడు.
జనమేజయ, ఓర్పు అనేది చాలా దుర్లభమైన గుణం. ఆత్మను జయించడానికి క్షమ ఉండదు, జయించని వారికి క్షమ ఉండదు. అంటే ఆత్మను జయించాలి, అప్పుడే వాడికి ఓర్పు వస్తుంది. అసమర్థుడై ఓరిమి వహించడం సర్వత్రా కనపడుతుంది. కానీ శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణ సంపన్నుడిగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకటం దుర్లభం అన్నాడు. నిర్గుణుడు, నిర్లేపుడు, కేవలం పరమాత్మ ఒక్కడే. అతడే అవ్యయుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవలము నిర్గుణ. బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత, అంటే అన్ని భూతాలలో ఆమె ఉంటుంది, అన్ని ప్రాణులలో ఉంటుంది అని. ఈ పరమాత్మ పరాశక్తులది అవిభాజ్యమైనటువంటి నిత్య సంయోగం. వీరు అభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలు పటాపంచలైపోతాయి. ఇది తెలుసుకున్నటువంటి వాడు త్రిగుణాత్మకమైనటువంటి సంసారం నుంచి విముక్తుడైనట్లే. అసలు జ్ఞానం అనేది 2 విధాలుగా ఉంటుందయా అన్నాడు. ఒకటి శాబ్దికము, అంటే వేదశాస్త్ర విజ్ఞానం వల్ల బుద్ధికి కలిగే వికాసమే శాబ్దిక జ్ఞానం, అంటే శబ్దాలు, అక్షరాలు, వీటితోటి అన్నమాట. రెండోది అనుభవైద్యమైనటువంటి జ్ఞానం. ఇది చాలా దుర్లభం. కేవలం శబ్ద జ్ఞానం వల్ల కార్యసిద్ధి జరగదు. అతిమానుషమైనటువంటి అనుభవ జ్ఞానం లభించదు వాడికి. ఎలానంటే దీపం దీపం అని 10 సార్లు అరిచినంత మాత్రాన చీకటి పోతుందా? బంధనానికి హేతువు కానిదేదో అదే కర్మ. ఏది విముక్తికి కారణమవుతుందో అది విద్య అవుతుంది. ఇలా రజోగుణ ప్రధానుడైన క్షత్రియుడికి మనోనిగ్రహం మరీ దుర్లభం. అందుకే నిమి మహారాజు వశిష్ఠముని పట్ల ఓరిమి వహించలేక శపించాడు. మరి అదే యయాతి మహారాజు శుక్రుడికి ప్రతిశాపం ఇవ్వలేదు, ఓరిమి వహించాడు, వార్ధక్యాన్ని స్వీకరించాడు. అలనాడు శుక్రాచార్యుడి యొక్క కూతురు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు యయాతి. కానీ శర్మిష్ఠను కూడా చేపట్టడం వల్ల గురువుగారి కోపం వచ్చింది, మామయ్య గారికి కోపం వచ్చి శపించాడు ముసలవాడిపోమ్మని. అయినా కూడా యయాతి మళ్లీ తిరిగి శాపం వల్ల తపశక్తి ఉన్నవాడే, కానీ ఓర్పు వహించాడు. పూర్వకాలంలో హైహయులు ధనలోభంతో క్రుద్ధులై బ్రాహ్మణులు అని కూడా చూడకుండా ఆ భార్గవులందరినీ సమూలంగా నాశనం చేశారు. బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నారయ్యా అని ఆ హైహయుల యొక్క ఒక ప్రస్తావన తెచ్చాడు. వెంటనే జనమేజయుడు పట్టుకున్నాడు. తాత, ఈ హైహయులు ఎవరు? వీళ్ళు ఏ వంశం వాళ్ళు? ఏ భార్గవులను సంహరించారు వీళ్ళు? ఎందుకు చంపారు? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది, లేకపోతే బ్రహ్మహత్యా పథకానికి జంకకుండా అంతమంది చేస్తారా? కాబట్టి వివరంగా కథ చెప్పండి అన్నారు. అప్పుడు హైహయులే కథ అందుకుంటున్నాడు వ్యాస మహర్షి. నాయనా, ఓ పారీక్షిత, అంటే జనమేజయ అని, ఇది ఒక పురాతనమైన కథ. హైహయ వంశంలో కార్తవీర్యుడు అని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి 1000 బాహువులున్నాయి. మహాశౌర్య సంపన్నుడు. ఇతడినే కార్తవీర్యార్జునుడు అని కూడా అంటారు. ఇతడు ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సమర్థుడు, సిద్ధుడు. ఇతడికి భార్గవులు పురోహితులు. భూరి దక్షిణతోటి అనేక యజ్ఞాలు చేశాడు. అతడిచ్చిన ధన ధాన్య భూ గో సువర్ణ రాశులతోటి ఆ భార్గవులందరూ చాలా సంపన్నులైపోయారు. కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత చాలా కాలానికి హైహయ వంశీయులు పేదవాళ్ళైపోయారు, నిర్ధనులైపోయారు. ఒక్కసారి ఏదో పని వచ్చి వాళ్ళకి ధనం అవసరమైంది. చాలా ఎక్కువ సొమ్మే కావాల్సి వచ్చింది. వాళ్ళు క్షత్రియులే అయినా కూడా అహం చంపుకుని సవినయంగా ఆ భార్గవుల దగ్గరికి వెళ్లి అడిగారు. వాళ్ళు ఏ మొహమాటం లేకుండా పరమ లోభులై సొమ్ము లేదు పోమన్నారు. హైహేయులు బలవంతంగా లాక్కుంటారేమోనని భయపడి కొందరు భార్గవులు తమ ధనరాశులను భూమిలో పాతిపెడితే మరికొందరు బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు. ఎందుకైనా మంచిదని అందరూ కూడా బలుక్కొని ఆశ్రమాలను విడిచిపెట్టేసి అరణ్యాలకు పారిపోయారు.
హైహేలు బాధపడుతూనే మరొక్కసారి అభ్యర్థించి చూద్దామని ఆ పురోహితుల ఆశ్రమాలకు వచ్చారు. మళ్లీ ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయి. వాళ్ళు పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించి భార్గవుల యొక్క ఇళ్లు తవ్వారు. ఒక ఇంట్లో పెద్ద ధనరాశి దొరికింది. ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇళ్లు కూడా పనిలో పనిగా తవ్వేశారు. లెక్కలేనంత ధనం దొరికింది. హైహేలు సంబరపడ్డారు. కాని బ్రాహ్మణులందరూ లబోదిబోమంచు వచ్చి కాళ్లు మీద పడ్డారు, శరణు వేరుకున్నారు. హైహేలు కోపం పట్టలేక ఆ విప్రులందరినీ నిర్దాక్షిణ్యంగా ధనుర్బాణాలతో కొట్టి చంపారు. భార్గవులు ఎడిపోయారో తెలుసుకొని వెళ్లి వెదికి దొరికిన వాడిని దొరికినట్టు బాలుడా వృద్ధుడా అని చూడకుండా చంపేశారు. వాళ్ళ భార్యలను హింసించారు. గర్భస్థ శిశువులను కూడా ఉపేక్షించల వాళ్ళు క్రూరంగా గర్భస్రావాలు చేసేశారు. అప్పుడు ఆ భృగు యొక్క పత్నులు దారుణంగా విలపించారు. చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగు పరుగున వచ్చి అడ్డుపడ్డారు, వారించారు. గర్భస్రాలు చేయడం పాపమని వాళ్ళు ఎంతో చెప్పి చూశారు. కాని హైహేలు రవ్వంత శాంతించి అప్పుడు పెదవి విప్పారు. ఓ మునీశ్వరులారా, ఓ మహర్షులారా, మీరంతా మంచివాళ్లే. కాని ఈ పాపాత్ముల కథ మీకు తెలియదు. వీళ్లు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు. మోసం చేసి ఆ యజ్ఞమని ఈ యజ్ఞమని దోపిడీ దొంగల్లాగా మా సొమ్మంతా దండుకున్నారు. మమ్మల్ని బికారులను చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, దంభాచారులు, కొంగజపంగాళ్లు. మాకేదో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చేయండని వినయంగా యాచిస్తే లేదు పొమ్మన్నారు. పోని ఊరికనే వద్దు, పావలా వడ్డీకి ఇమ్మని అడిగాం. ఒక్కడు కూడా కరుణించలేదు. అసలు వీరికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది? మా వంశీయుడు కార్తవీర్యార్జునుడిస్తే వచ్చింది. ఎందుకిచ్చాడు? యజ్ఞాలు చేయమని, యాచకులకు దానం చేయమని ఇచ్చాడు. తాము సుఖంగా అనుభవించమని చెప్పిచ్చాడు. వీళ్లు ఈ మూడింట్లో ఏ ఒక్కటి చేయలేదు. లోభులై కూడబెట్టి భూమిలో పాతిపెట్టారు. విప్రుడు ధనాన్ని కూడబెట్టకూడదనే శాస్త్రం కూడా వీళ్ళకి తెలియదా అన్నారు. విప్రుడు ధనం కూడబెట్టకూడదని శాస్త్రం. ద్రవ్యానికి చోర భయం, రాజభయం, అగ్ని భయం, దూర్త భయం, ఇన్ని భయాలున్నాయి. ఎందుకని? దొంగలొచ్చి దోచుకుపోవచ్చు, లేదు దాచిపెడితే రాజుగారిచ్చి పట్టకపోవచ్చు, లేదు అగ్నిలో తగలబడిపోవచ్చు. ఇవన్నీ భయాలున్నాయి. ఎంత రక్షించినా అది నిలబడదు, ఎలాగూ పోయేదే. మరి చచ్చాక కూడా పట్టుకు వెళదామన్నా వెళ్ళలేడు కదా ఈ డబ్బుని. పరమ లోభులై ధనరాశులు కూడబెట్టిన ఈ నీచుల్ని బ్రాహ్మణులు అనవచ్చా? ధనానికి మూడే గతులుంటాయి: దానం, భోగం, నాశనం. సజ్జనుల ధనం దాన భోగాలకు ఉపయోగపడుతుంది. దుర్జనుల యొక్క సంపద నిరుపయోగంగా నాశనం అయిపోతుంది. దానం చేయక తాను హాయిగా అనుభవించక వాడు కృపణుడై, ధనం కూడబెట్టినవాడు వంచకుడు. కృపణుడు అంటే పిసినీరేవాడు, వాడు దండనార్హుడు. అందుచేత మేము ఈ వంచకుల్ని, ఈ బ్రాహ్మణాధముల్ని గురువులు, పురోహితులని కూడా చూడకుండా దండించాం. రాజులుగా ఇది మా కర్తవ్యం, అందుకని చేశాం. దయచేసి మీరు కోప్పడవద్దన్నారు. దానం భోగస్తథా నాశో ధనస్య గతిర్ద్రూసీ దానభోగౌ కృతీనాంచ నాశః పాపాత్మనాం కిల న దాతా న చ యో భోక్తా కృపణో గుప్తి తత్పరగం రాజ్ఞసౌ సర్వదా దండ్యో వంచకో దుఃఖభాక్ నరగా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి శ్లోకం. ఆ మునీశ్వరులు ఇక మారు మాట్లాడలేక మౌనం వహించారు. ఆ హైహేలు ఆ భృగుపత్తులను అన్వేషిస్తూ వెళ్లారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదాలు తెచ్చిపెడుతుంటో గ్రహించావా? మనిషికి ఇది ప్రథమ శత్రువు, సర్వ దుఃఖాలకు అది హేతువు. ఇది జనమేజయుడికే కాదు, మనకు కూడా చెబుతున్నాడు వ్యాస మహర్షి. గమనించుకోవాలి. లోభం అంతటి నీచగుడు మరొకటి లేదంటే నమ్ము. తల్లిదండ్రులని, తోబుట్టువులని, బంధు గురుమిత్రులను కూడా చంపించేస్తుంది ఆ ధనలోభం అనేటువంటిది. పరీక్షిత్ కుమారా, నీ పూర్వీకులే చూడవయ్యా. ఆ కౌరవ పాండవులు రాజ్యలోభంతో నాశనం అయిపోలా? అందరూ అంతరించిపోయారు. విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలాడు, పరీక్షిత్తు. అందుచేత లోభం మహా చెడ్డది.
దాన్ని ఎప్పుడు నీ దరిదాపులకు కూడా రానివద్దు అని ఉపదేశం చేశాడు. వెంటనే జనమేజయుడు, తాత నువ్వు చెబుతుంటే ఎన్నో కథలు ఎన్ని నాళ్లు విన్నా ఎంతటికీ నాకు తనివి తీరటం లేదు. కథారూపంలో అమృతం పంచి పెడతావు నువ్వు. నేను ధన్యుణ్ణైనాను. అయితే ఇంతకీ తాత, ఆ భృగుపత్నులు ఏమైనారు? హిమాలయాలకు వెళ్లి ఏం చేశారు? ఆ భృగువంశం ఎలా నిలబడింది? ఈ విషయాలన్నీ నాకు చెప్పు అన్నాడు. అప్పుడు నాయన, హిమాలయాలకు చేరుకున్న భృగుపత్నులు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకున్నారయ్యా. నదీ తీరంలో మట్టితో గౌరీదేవి యొక్క ప్రతిమను తయారు చేసి యథావిధిగా అర్చించి ఉపవాస దీక్షతో ప్రాయోపవేశం చేయాలని సంకల్పించుకొని కూర్చున్నారు. అప్పుడు ఆ మహాదేవి వాళ్ళకి స్వప్నంలో సాక్షాత్కరించింది. మీలో ఒక్కరికి తొడ నుంచి నా అంశతో కొడుకు పుడతాడు, అతడు మీ దుఃఖాలు తొలగిస్తాడు అని జగన్మాత వాళ్ళకి చెప్పింది. జగన్మాత చెప్పినట్టుగానే వాళ్ళలో ఒక ఆమెకి తొడలో గర్భం ఏర్పడింది. చాలా ఏళ్లు గడిచినాయి. భార్గవులను ఇంకా అన్వేషిస్తూ హైహైలు హఠాత్తుగా ఒకరోజు అటువైపు వచ్చారు. భృగుపత్నులు భయ విహ్వలులై పరుగులు తీశారు. హైహైలు వాళ్ళని వెంబడించారు. గర్భం కాపాడుకోలేక ఖడ్గపాణులై వెంబడిస్తున్న హైహైలును చూసి ఆ గర్భిణి, అదే తొడలో గర్భం ఉన్నటువంటి ఆమె, భయంతో వణికిపోతూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. దారుణంగా రోధించింది. అప్పుడు ఆ ఊరు గర్భంలో ఉన్న ఆ బాలకుడు తల్లి దీనావస్థను చూచి క్రుద్ధుడై తొడ తీల్చుకొని బయటకు వచ్చేశాడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లాడు? మధ్యంజన మార్తాంధుడిలా కాంతులు విరజిమ్ముతూ ఉన్నాడు. ఆ వెలుగులను తట్టుకోలేక హైహేలు కళ్ళు పోయినాయి. వాడు గుడ్డివాళ్లైపోయారు. ఇది ఆ పాతివృత్య బలమని గ్రహించి వాళ్ళు ఆర్తులై దీనులై ఆ భృగుపత్ని కాళ్ల మీద పడ్డారు. తల్లి కరుణించు, మేమంతా నీ దాసులం, క్షమించరాని అపరాధం చేశాం తల్లి. పాపాత్మలో మా పాప ఫలంగా మా కళ్ళు పోయినాయి. నీ తపశక్తి అర్థమైంది మాకు. నీ పాతివ్రత్యం తెలిసి వచ్చింది. ఇటుపైన ఏ క్షత్రియుడు కూడా భార్గవులతో వైరం పెట్టుకోడు. ఒట్టుబెట్టి చెబుతున్నాం. ఇది మా శపథం. బుద్ధిగా మసలుకుంటాం. మమ్మల్ని క్షమించు. మా కళ్ళు మాకు వచ్చేటట్టు చెయ్యి. నువ్వు నీ పుత్రుడు 10 కాలాల పాటు క్షేమంగా వర్ధిల్లండి. మా నుంచి ఏ ఇబ్బంది మీకుండదు అని చెబితే అప్పుడు భృగుపత్ని ఇదంతా ఆశ్చర్యంగా కనిపించింది. ఆమెకి జాలి కలిగింది, ఓదార్చింది. హైహయులారా, మీరు క్షత్రియులు, మహావీరులు. ఒక బ్రాహ్మణ స్త్రీని ఇంతగా మీరు ప్రాధేయపడకూడదు. ఇదంతా నాకు వింతగా ఉంది. నేను నిజం చెబుతున్నాను, నమ్మండి. మీ చూపులను నేను పోగొట్టలేదు. మీ పట్ల నాకు ఏ కోపము లేదు. ఇడిగో నా తొడ నుంచి జన్మించాడే పుత్రుడు, ఈ భార్గవుడు మీ మీద క్రుద్ధుడైనాడు. నా ఊరు గర్భంలో ఇతడు 100 సంవత్సరాలు పెరిగాడు. గర్భస్థ శిశువుగాని వేదాంగాల అధ్యయనం చేశాడు. జగదీశ్వరి ప్రసాదంగా మాకు పుట్టాడు. ఇతడి దివ్య తేజస్సులు మీ చూపులను పోగొట్టాయి. మీరు యాచించవలసింది ఈ బాలుణ్ణే కాని నన్ను కాదు అన్నారు. వెంటనే హైహేయులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బాలకుడి యొక్క పాదాల మీద పడ్డారు. భక్తి ప్రపత్తులతోటి స్తోత్రం చేశారు. ఆ బాలభార్గవుడు సంతోషపడ్డాడు. వాళ్ళకి మళ్లీ దృష్టిని ప్రసాదించాడు. ఆ భృగుపత్ని ఆ మహాతేజస్వైన ఆ బాలభార్గవుడిని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసింది. ఓ జనమేజయ, లోభం ఎంత చేసిందో చూశావా? భృగువులు లోభంతో నశించిపోయినారు. భృగువంశీయులు హైహేయులు కూడా అదే లోభంతో కష్టాల పాలైనారు. ఇదయ్యా వీళ్ల కథ. మహర్షి, అసలు ఇంతకీ ఈ హైహేయులు ఎవరు? ఈ పేరే వింతగా ఉంది. యదువు సంతతి యాదవులు అంటారు. భరతుడి యొక్క సంతతిని భారతులు అన్నారు. మరి ఈ హైహేయుడు ఏ వంశం వాడు? వీరి వంశానికి మూలపురుషుడెవరు? ఈ విషయాలన్నీ నాకు తెలుసుకోవాలంది, సవిస్తరంగా చెప్పండి అని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆ హైహేయ వృత్తాంతాన్ని మనకి రేపు చెప్తాడు. కాబట్టి అంతవరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత పాదార విందార్పణమస్తు. హరి ఓం తస్సత్. సర్వే జనా సుఖినో భవంతు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.